శ్రీ గురుభ్యో నమః. ఇష్టాగోష్ఠి సనాతన ధర్మమునకు సంబంధించిన కొన్ని ప్రశ్నలకు మాస్టర్ ఈకే గారు మనకు సులభముగా అర్థమయ్యే రీతిలో శాస్త్రీయమైన సమాధానాలను ప్రసాదించారు. మాస్టారు అందించిన ఆ సమాధానాలను మనకు చక్కగా తెలియచేయున్నటువంటి పరమపావనమైన గ్రంథము ఈ ఇష్టాగోష్ఠి అనేటువంటి గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు అంశము గురు శిష్యులు. ఆ అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. ఒకరు అడిగారు మాస్టర్ని, శిష్యునకు గురువు పట్ల గల బాధ్యతలు, ప్రవర్తనము, విధులు తెలుపగలరని ప్రార్థించుచున్నాను అని అడిగారు. అందుకు మాస్టారు సమాధానం చెప్తూ ఉన్నారు. గురు శిష్య సంబంధము చాలా పవిత్రమైనది. దీపము నుండి దీపము వెలిగింపబడినట్లు గురువు నుండి శిష్యుడు ఆత్మజ్యోతిని వెలిగించుకొనవలెను. ఇంకను గురువు తన ఉపదేశమును సముద్రము వంటి సమాజమున మేఘము వలె వర్షించును. అందు శ్రద్ధ లేని వారి యందు వర్షించిన ఉపదేశము ఉప్పు నీటిలో కలిసిపోయిన వర్షబిందువు వలె నిష్ఫలమగును. సముద్రంలో వర్షం కురిసింది, ఉప్పు నీటిలో కలిసిపోయింది, కానీ ప్రయోజనం లేదు. కానీ కొన్ని బిందువులు ముత్యపు చిప్పలలో వర్షించును. అవి ముత్యములై సరస్సుల హృదయము నందు హారములుగా నిలుచును. ముత్యపు చిప్పలో పడిన వాన చినుకు ముత్యమే అవుతుందటండి. ఆ ముత్యము ఏమైతుంది? సరస్సుల హృదయమి యందు హారములుగా నిలుస్తుంది. శిష్యుడు ముత్యపు చిప్ప వంటివాడు, అనగా విద్యను స్వీకరించుటకు సంసిద్ధుడుగా ఉండవలెను. మనం సిద్ధంగా ఉండాలండి. ముందు జీవితమును గురువునకు అర్పింపవలెను. తన బుద్ధిని దీపపు ప్రమిదలోని వత్తిగా నిలుపవలెను. తన జన్మ అను ప్రమిదను శ్రద్ధ అను చమురుతో నింపవలెను. గురువులో ఉన్న ఆత్మజ్యోతితో వెలిగింపవలెను. అంటే గురువులో ఉన్న ఆత్మజ్యోతితో తనను వెలిగించుకోవాలి. బాగుంది. వెలిగించుకోవాలంటే ఒక ప్రమిద ఉండాలి, అందులో నూనె ఉండాలి, నూనెలో ఒత్తి ఉండాలి కదండి, అప్పుడే కదా వెలిగించుకునేది. అయితే ఇక్కడ ప్రమిద ఏంటి? మన జన్మ. ఈ జన్మ అనేటువంటి ప్రమిదలో చమురు ఉండాలి కదండి. ఏంటి ఆ చమురు? శ్రద్ధ అనేటువంటి చమురు నింపుకోవాలి. మన జన్మ అనేటువంటి ప్రమిదలో శ్రద్ధ అనేటువంటి చమురు నింపుకొని బుద్ధి అనేటువంటి ఒత్తిని కలిగి ఉండాలి. ఈ ఒత్తిని అదిగో ఆ గురువులో ఉన్న ఆత్మజ్యోతితో వెలిగింపవలెను. ఆ వెలుగుతో స్వతంత్ర బుద్ధిని ఉపయోగింపవలెను. వెలిగించుకున్నాము, బాగుంది. ఏం చేయాలి? ఆ వెలుగుతో మనము మన స్వతంత్ర బుద్ధిని ఉపయోగించాలి. వెలుగక ముందు స్వతంత్రముగా వ్యవహరింపరాదు. వ్యవహరించినచో పామరుడగును. జీవిత శాస్త్రము అను దీపము గురువుచే వెలిగింపబడవలెను. దీపము లేని గదిలో స్వతంత్ర బుద్ధితో పరుగులెత్తినచో పడి దెబ్బలు తగిలించుకొనును. అంటే గురువుతో మన ఆత్మజ్యోతిని వెలిగించుకోవాలి. అప్పటిదాకా స్వతంత్ర బుద్ధి కలిగి ఉండకూడదండి. దీపము లేని గదిలో స్వతంత్ర బుద్ధితో పరిగెడితే ఏమవుతుందయ్యా అంటే దెబ్బలు తగిలించుకుంటాం. బాగుందండి, దీపం వెలిగింది. ఆ దీపం వెలిగిన వెనుక గదిలో స్వతంత్ర బుద్ధిని ఉపయోగించినచో పనులు చక్కబెట్టుకొనక జీవితమంతయు తినుట, సంసారము చేయుట, నిద్రపోవుటతో సరిపోవును. ఇంట్లో దీపం ఉంది, ఊరికే ఆ దీపం వెలుగులో మనము ఆ తింటము, సంసారం చేయటం, నిద్రపోవటం, వీటితో కాలక్షేపం చేస్తే ఏం ఉపయోగం అండి? అట్టి ప్రవర్తన గల మానవునకు జంతువునకు భేదము లేదు. కనుక గురువు ప్రసాదించు వెలుగునందు శిష్యుడు సర్వసంసిద్ధుడుగా ఉండవలెను. గురువు వెలుగుని ప్రసాదించాడు, దీపం వెలిగించుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలి? గురువుగారు ఏం చెప్తే అది చెయ్యటానికి సిద్ధంగా ఉండాలి. సర్వసంసిద్ధుడిగా ఉండవలెను. తన ఇష్టాయిష్టములతో సంబంధము లేకయే గురువు మాట పాటింపవలెను. మనకిష్టం ఉండదు ఒక్కొక్కసారి. గురువుగారు చెప్పారు అంటే మన మంచి కోసము, మన యశస్సు కోసము, మన శ్రేయస్సు కోసము చెప్పారు అని గుర్తుపెట్టుకోవాలి.
తన ఇష్టాయిష్టములతో సంబంధము లేకయే గురువు మాట పాటింపవలెను. ఆత్మసమర్పణతో కూడిన వినయ విధేయతలు కలిగి ఉండవలెను. సమర్పణ బుద్ధి లేని విధేయత ఒక అధికారి దగ్గర సేవకుని విధేయత వలె కపటము విపత్కరము అగును. ఇక్కడ వినయ విధేయతలు కలిగి ఉండాలంటే సమర్పణ బుద్ధితో ఉన్న వినయ విధేయతలు కలిగి ఉండాలండి. అది లేకపోతే ఏమవుతుంది? ఒక బాస్ ఉన్నాడు, ఆఫీస్లో బాసు, వాడి పట్ల మనం వినయం ప్రదర్శిస్తాం, విధేయత ప్రదర్శిస్తాం. ఎందుకని? వాడే మనకి ప్రమోషన్లు ఇవ్వాలి, ట్రాన్స్ఫర్లు ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి కదండి. అందువల్ల ఇష్టం ఉన్నా లేకపోయినా వినయ విధేయతలు మనము ప్రదర్శిస్తాము. అలా కాదయ్యా, ఇక్కడ సమర్పణ బుద్ధితో కూడిన వినయ విధేయతలు కలిగి ఉండవలెను, వాటిల్లో త్రికరణ సిద్ధి ఉండవలెను అంటున్నారు. శిష్యునిలో సుఖబుద్ధి కన్నా కర్మాచరణ శీలత ముక్కిలిగా ఉండవలెను. గురువు గొప్పతనమును ప్రచారము చేయరాదు. గురువును అనుసరించుట ఆచరించుటను మించిన ప్రచారము లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. గురువుగారు మనకు బాగా నచ్చారు, చాలా గొప్పవాడు, మంచిది, బాగుంది. గురువు గొప్పతనాన్ని ప్రచారం చేయదలుచుకున్నావు. మా గురువుగారు ఎంత గొప్పవాడు అంత గొప్పవాడు అని ఉపన్యాసాలు చెప్పడం, పాంప్లెట్లు వేయటం, ఇది కాదయ్యా చేయాల్సింది. గురువుగారు ఏం చెప్పారో అది నువ్వు అనుసరించు. గురువుగారు ఏం చేస్తున్నారో అది నువ్వు అనుసరించు, దాన్ని ఆచరించు. అప్పుడు నువ్వు గురువుగారు చెప్పింది అనుసరించడం ఆచరించడం చేసావనుకో, నిన్ను చూసిన వాడు ఏమనుకుంటారు? ఆహా, ఎంత బాగున్నాడు ఈ పిల్లవాడు, ఎంత చక్కటివాడు, ఎంత బుద్ధిమంతుడు, ఎంత ప్రయోజకుడు, ఇతను ఎవరు, ఫలానా వారి శిష్యుడయ్యా అంటారు. అప్పుడు నువ్వు చెప్పకుండానే ఆ గురువు గొప్పతనము ప్రచారము జరుగుతుంది. నువ్వేం చేయక్కర్లా, నువ్వు ఆచరించు చాలు, ఆయన చెప్పింది అంతే అంటున్నారండి. ఆయన గురించి ప్రచారం చేయక్కర్లేదు, ఆచరించు, ఆయన చెప్పింది, దానికి మించిన ప్రచారము లేదు. అక్కరలేని వారికి సందర్భము కాని చోటులందు తన గురువు యొక్క ప్రవచనములను గూర్చి ఎవ్వరితోనూ తర్కింపరాదు. అడిగిన వారికి చెప్పక మానరాదు, అడుగని వారికి చెప్పరాదు. అడగకుండా వాళ్ళకి చెప్పకూడదండి. ఎవరయ్యా, ఏమయ్యా మీ గురువు గారి గురించి కాస్త చెప్పబోయా అంటే చెప్పకుండా మానుకోకూడదు. 2 కండిషన్లు చెప్పారండి. ఇతర గురువులను తన గురువుతో పోల్చరాదు. ఇతర సంప్రదాయముల గుణదోష విమర్శనము చేయరాదు. ఇతరులు తన గురువు మార్గమును అవలంబింపవలెనని వెష్టపడరాదు. తన జీవిత సమస్యలను బరువు బాధ్యతలను గురువుపై పడవేయరాదు. గురువు కుటుంబము వారు తన కుటుంబము వారుగా మెలగవలెను. ఆజన్మాంతము తన సామర్థ్యమును అనుసరించి ఆవశ్యకతను అనుసరించి గురువు కుటుంబము వారికి ఇతర శిష్యులకు తోడ్పడుచుండవలెను. గురువుగారు శరీరంతో ఉన్నా లేకపోయినా ఆ గురువుగారి కుటుంబం వాళ్ళకి తన చేతనైనంత తోడ్పాటును అందివ్వాలండి. వాళ్ళని గౌరవంగా చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఏమంటున్నారు? గురువు కుటుంబం వారు తన కుటుంబము వారిగా మెలగవలెను అంటున్నారండి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. విద్యార్జన సమయమున గురువుతో సమానముగా కూర్చుండరాదు. తన కొరకై దైవము దిగి వచ్చిన స్వరూపముగా గురువుని తెలిసి కొనవలెను. గురువు వలన తాను పొందవలసినది విద్యార్జనము మాత్రమే కాదనియు సకల బంధ విమోచనమునకు కావలసిన ప్రవర్తనమనియు తెలియవలెను. గురువు మనకన్నా వెలుపల నుండి శరీరధారి మాత్రమే కాదనియు మన లోపల కూడా అంతర్యామి అయి ఉండునని తెలియవలెను. దీని అర్థము వివరించుటకు ఒక కథ ఉన్నది. గురువెవరండి? మన లోపల కూడా అంతర్యామిగా ఉండును అంటున్నారండి. అంటే ఏంటండి? అందుకోసం మనకు అర్థం కావటం కోసం ఒక కథ చెప్తూ ఉన్నారు. పూర్వము 2 శిష్యులు ఉపదేశము గోరి ఒక గురువును ఆశ్రయించిరి. ఆ గురువు వారికి ఒక మంత్రమును ఇచ్చి ఇట్లని పలికెను: మీరొక సంవత్సరము దీనిని జపించుడు. దీనికి 2 నియమములు ఉన్నాయి. 1, ఎట్టి కష్టములు కలిగినను అసత్యము పలుకరాదు. 2, మనస్సున ఎవ్వరిని నిందింపరాదు. మనసులో కూడా నిందించకూడదటండి. ఈ నియమములను పాటించుచు సంవత్సరము వరకు ఈ మంత్రమును జపింపుడు. నా దగ్గర దూరదృష్టి దూరశ్రవణ శక్తులున్నవి. వానిని మీకు యోగ్యతను బట్టి సంవత్సరము తరువాత ఉపదేశించెదను.
నేనిప్పుడు హిమాలయములకు పోవు తొందరలో ఉన్నాను అని చెప్పి వెడలిపోయెను. అయ్యా, 1 సంవత్సరం టైం ఇచ్చాను మీకు, 2 నియమాలు పెడుతున్నాను, ఈ 2 నియమాల్ని మీరు పాటించండి. పైగా నాకు దూరదృష్టి దూరశ్రవణ విద్యలు ఉన్నాయి, అవి తెలుసు నాకు. అంటే నేను అక్కడి నుంచే దూరం నుంచే మీరేం చేస్తున్నారు అనేటువంటిది, మీరేం మాట్లాడుతున్నారు, మీరు ప్రవర్తన ఏంటి మొత్తం తెలుసుకోగలను అని చెప్తున్నాడండి. సంవత్సరమైన వెనుక వారిని కలిసికొని దీక్షను గూర్చి ప్రశ్నించెను. అందు మొదటివాడు, మీరు చెప్పిన నియమములను పాటించుచు జపించి తిని అని పలికెను. రెండవ వాడు, నేను పాటించి తినో లేదో అను విషయమునకు మీరే సాక్షి అని నమస్కరించాను. మొదటివాడు ఏమన్నాడండి? అయ్యా, మీరు చెప్పిన నియమాలన్నీ చక్కగా పాటించాను అని అన్నాడు. రెండో వాడు ఏమన్నాడు? అయ్యా, నేను పాటించానో లేదో అందుకు మీరే సాక్షి, ఎందుకంటే నేను గమనిస్తుంటాను, నాకు దగ్గర దూరదృష్టి విద్య ఉంది, దూరశ్రవణ విద్య ఉంది, ఇవన్నీ చెప్పారు కదండి గురువు గారు, అవేవి నాకు తెలియదయ్యా, నేను పాటించానో లేదో దానికి మీరే సాక్షి అని రెండో వాడు నమస్కరించాట. ఆ రెండవ వానితో గురువు ఇట్లనేను, నీవు చక్కగా పాటించితివనుటకు నేనే సాక్షి. కష్టములు వచ్చినప్పుడు కూడా ఆ చెప్పిన నియమములను నీవు పాటించితివి. నేను దూరము నుండి కూడా నిన్ను చూచుచున్నానను భావమే నీకు ఈ బలమునిచ్చినది. ఈ శిష్యుడు కష్టాలు వచ్చినప్పుడు కూడా ఈ నియమాలు పాటించాడండి. అంటే కష్టం వచ్చినప్పుడు కూడా అసత్యం పలుకలేదు, అబద్ధం ఆడలేదండి, మనసులో ఎవరిని నిందించలేదు. అయితే బాగుందండి, ఈ శిష్యుడికి బలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, అదిగో దూరం నుండి గురువుగారు చూస్తూ ఉన్నారు అనే భావం ఉన్నది కదా, ఆ భావమే బలం ఇచ్చిందటండి. ఆ భావము హృదయమున ఉన్నది కానీ నా దేహముపై లేదు కదా. బాగుందయ్యా, ఆ భావం ఎక్కడుంది? ఈ శిష్యుడి హృదయంలో ఉంది ఆ భావము, అంతేగాని గురువుగారి దేహం మీద లేదు కదా. నీ హృదయమందలి భావమే నిన్ను ఉద్ధరించి రక్షించినది. ఇప్పుడు ఈ శిష్యుణ్ణి రక్షించింది ఏంటి? ఆ హృదయమందలి ఆ భావము. ఏ భావము? గురువుగారు సాక్షిగా చూస్తూ ఉన్నారు అనేటువంటి భావము. అది ఏ మనకందరకును గురువు. ఆ భావమే గురువు అండి. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకోవాల్సింది, ఆ భావమే గురువు. దానిని వెలిగించుట మాత్రమే నా పని. నీలో ఆ భావాన్ని వెలిగించటం, అదిగో అది గురువు గారి పని. ఇట్టి గురువు వలన రెండవ శిష్యునకు ప్రయోజనము సిద్ధించింది కానీ మొదటి వానికి సిద్ధింపలేదు. మొదటివాడు ఏమన్నాడు? అయ్యా, మీరు చెప్పిన నియమాలన్నీ చక్కగా పాటించానన్నాడు. రెండో వాడు ఏమన్నాడు? మీరే సాక్షి అయ్యా, నేను పాటించానో లేదో నాకు తెలియదు, మీరే సాక్షి అని నమస్కారం చేశాడు. కనుక ఈ రెండవ శిష్యునికి ప్రయోజనం సిద్ధించింది కానీ మొదటి వానికి సిద్ధింపలేదు. ఈ రెండవ వాని వలె నమ్ముట, ఆచరించుట, తన్నర్పించుకొనుట, సంసిద్ధుడగుట శిష్యునికి ఉండవలసిన ప్రవర్తనములు. లాస్ట్లో ఈ మొత్తానికి సారాంశంగా ఈ పాయింట్ చెప్పారండి. అందువల్ల నమ్మటము ఉండాలి, ఆచరించటం ఉండాలి, మనల్ని మనము గురువుగారికి అర్పించుకోవటం ఉండాలి, సంసిద్ధుడగుట, గురువుగారు ఏం చెప్తే అది చెయ్యటానికి సంసిద్ధులమై ఉండాలి, ఆయన చెప్పినట్లు విని ఆచరించటానికి సంసిద్ధులమై ఉండాలి. అదిగో ఇవి శిష్యునకు ఉండవలసిన ప్రవర్తనములు అంటూ ఉన్నారు. స్వస్తి. వాసుదేవ.